ఏ తమ్ముడు వెళ్ళరా. Come on. Yes. Yes. Come on. Yes. 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 Come on. Yes. 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 అరే సాయి, ఇంత గలీజంలో అనుకోలేరా? ఏమనుంటే నైట్ ఇంటికి పోయిందో చూసుకోవచ్చు కదరా. పట్టపక్కల కాలేజ్లో ఏందిరా ఇది? ఛీ, నీ వల్ల కాలేజ్లో ఇజ్జత్ పోతున్నారా? ఛే మామ, నేను కాదురా గలీస్, ఆడు రోజు వస్తాడు, ఆ పిల్లని చూస్తాడు, పువ్వుని లోపల పెట్టేస్తాడు. రోజు వస్తాడు, ఆ పిల్లని చూస్తాడు, పువ్వుని లోపల పెట్టేస్తాడు. ఆ పువ్వు ఆడిపోతుంది, ఆ పిల్ల మూతి ముడుచుకోపోతుంది. ఆడు మాత్రం ప్రపోజ్ చేయర్రా. రే, పువ్వు నాకు వాడిపోద్ది, పిల్ల నాకు మూతి ముడిచిపోద్ది, దానికి నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? మామా, వాళ్ళు లైట్ తీసుకుంటేనే లైట్ వేద్దాం అనుకుంటున్నారా? చీప్ రా సాయి, వెరీ చీప్. చీపా? యా మామా, చీప్ ఎందుకురా? నేను ఎందుకురా చీప్? రే, నువ్వు నైట్ పండుకునేప్పుడు బిట్లు చూస్తావు, మళ్ళీ మార్నింగ్ లేవగానే బిట్లు చూస్తావు, సండే వస్తే డే మొత్తం చూస్తావు. ఇటు బిట్లు చూడడం చీప్ కాదురా, ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్. ఇటు చీప్ ఏందో తెలుసా? బెడ్షీట్ మాత్రం అస్సాలే, నువ్వు ముందు బెడ్షీట్ మార్చు. ఎంత వరస్ట్ అది. ఛీ మామా, గట్టి కొర్రక ఇజ్జత్ చదువుతుంది. నీకు ఇజ్జత్ ఉంటేనే కదరా పోనీకి. మామా, నువ్వు ఆ సీనియర్ పిల్లని బండి మీద ఎక్కించుకొని పోతా ఉంటే నాకు ఇజ్జత్ పెరిగి కాలర్ పైకి ఎగరేసి ఛాతీ మీద కన్ను తిరుగుతున్నా తెలుసా? రేయ్ ఇట్రా. రే అనుభవిస్తుండు, 10 నిమిషాలు నీ కాడికి వస్తా, వాడికి మస్కా కొట్టి. రే నువ్వు, నేను సీనియర్ దగ్గర పోతా. చెప్పన్నా. రేయ్, నేను అడిగిన క్వశ్చన్కి నాకు తెలియదు అనకుండా ఆన్సర్ చెప్పరా. సరే అన్న. నిన్నవాడు సీనియర్ని ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళాడు, ఏ టైంకి వచ్చాడు, ఇవన్నీ నాకు క్లియర్ కట్ వ్యూ కావాలి. వ్యూవే కదా, ఇస్తా అన్న. నిన్నవాడు ఒక పాత స్ప్లెండర్ బండి మీద సీనియర్ని ఎక్కించుకొని 1 కిలోమీటర్ ఇట్లా వెళ్ళిండన్న. ఫస్ట్ స్పీడ్ బ్రేకర్కి ఇంకా సీనియర్ వన్ టచ్ అయిందన్న. సెకండ్ స్పీడ్ బ్రేకర్కి వాడికి మొత్తం గూస్ బాంబ్స్ వచ్చినాయి అన్న. థర్డ్ స్పీడ్ బ్రేకర్కి క్లోజ్ అయిపోయాలన్న. ఏమైందిరా? లైట్ మామా. చూపే, మీరు ఆగండి. క్లోజ్ అంటే వాళ్ళు వెళ్ళే బండి మీద వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్పేస్ క్లోజ్ అయిందన్న. తర్వాత 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 ఏం జరిగిందా? కొంచెం వెనక్కి జరగనన్నా. ఉదర్ దేక్. ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? ఏంటి సీనియర్, ఇప్పుడు ఇంటికి వెళ్ళి గిన్నెలు తోమలా, బట్టలు ఉతకాలా? నా పనులు నాకుంటాయి, నీకెందుకురా? ఎందుకు సీనియర్ అంత పెద్దగా అరుస్తున్నారు? నేను మర్డర్ చేస్తానా, మానభంగం చేస్తున్నానా? ఏమో, చేసినా చేస్తావేమో, ఎవరికి తెలుసు. సీనియర్, కొంచెం మాట్లాడకుండా ప్రశాంతంగా ఈ బీచ్ని చూడండి సీనియర్, ఎంత బాగుందో. బాగుందిరా. ఇన్ని డేస్ నుండి ఇక్కడే ఉన్నా కూడా ఎప్పుడు ఇక్కడికి రాలేదు. థ్యాంక్స్ తమ్ముడు, ఐ లైక్ దిస్ ప్లేస్. అక్క, చి తమ్ముడు, చి 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 సీనియర్, మీరు తమ్ముడు తమ్ముడు అని పిలవకండి సీనియర్, విరక్తిగా ఉంది. సరే కానీ ముందు ఇంటికి వెళ్దాం పద. సీనియర్, ఇంత దూరం వచ్చాం, ఒక ఫోటో తీసుకోకుండా బాగోదు సీనియర్. అబ్బా లేట్ అవుతుందిరా. లాగ్ అవుతుంది సీనియర్. పెట్టేసాడా? పెట్టేసాడా? ఒక్క నిమిషం అన్నా. నేను చెప్పిందంటే నువ్వు హర్ట్ అవుతావు, నువ్వు హర్ట్ అయితే నేను ఫీల్ అవుతా అన్నా. రేయ్, చెప్తావా లేదా? చెప్పినాగా అన్న, నువ్వు హర్ట్ అయితే నేను ఫీల్ అవుతా అనేసి. ఇగో మా ఇంగ్లీష్ టీచర్ క్లాస్ ఉందన్న, నేను లేట్గా వెళ్ళిందంటే మస్తు ఫీల్ అవుతుంది. ప్లీజ్ అన్న, క్లాస్ అయిపోయిన కలుస్తా. బే అలా ఎంత వద్దన్నా నా వెనకాలే పడేవాడు. ఆ భరత్ గడికేమో కోపం వచ్చేది. అచ్చా, ఏంటి ఈ మధ్య తెగ మెసేజెస్ వస్తున్నాయి, ఏంటి సంగతి? అదా, మొన్నే సోనీ ఫ్రెండ్ అనే యాప్ని సజెస్ట్ చేసింది కదా, ఆ ఫ్రెండ్ యాప్ వల్ల నాకు కొత్త ఫ్రెండ్స్ దొరికారు. అంత బాగుందానే యాప్? నువ్వు చెప్పే స్టోర్లో పడిపోయి అంతగా పట్టించుకోలేదు. నాకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్. ఇక నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించి అయినా చాలా ఓపెన్ గా మాట్లాడొచ్చు. ఇంతే కాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ గిఫ్ట్స్ ని రియల్ మనీలా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్. ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్వైరన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది.
ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫొటోస్ ఆఫ్ యూజర్ కానీ స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ని వాడుతున్నారు. మీరేం చూస్తున్నారు? డిస్క్రిప్షన్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్తో మీరు కూడా ఫ్రెండ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. హరి అప్. అంతా డౌన్లోడ్ చేసుకుంటలే కానీ నువ్వు స్టోరీ అయితే కంటిన్యూ చేయి. అలా భరతేమో నేను ఏమైపోతా అని, ప్రేమేమో నేను ఎక్కడున్నా అని టార్చర్ చేసేవాళ్ళు. ఒక రోజు నాకు మహేష్ బాబు సినిమా ఇష్టమని. అవును, ఈ వీక్ మహేష్ బాబు సినిమా రిలీజ్ ఉంది కదా కదా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా అయినా చూడాల్సిందే. కానీ మన దగ్గర టికెట్స్ లేవు కదా. నా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి కదా. కీర్తి మన టికెట్ సెట్ కదా. సీనియర్ నేను చెప్పింది మన ఇద్దరికి. సర్లే లైట్, లేకపోతే నేను మూవీకి రాను. అది నా ఫ్రెండ్ అంటే. సర్లే ఒక టికెట్గా సెట్ చేస్తాను. థ్యాంక్స్ తమ్ముడు. సీనియర్ నువ్వు ఏ పేరుతో పిలిచినా పర్లేదు, కానీ తమ్ముడు అని మాత్రం పిలవు ప్లీజ్. అరే, ఏ సీనియర్ అయినా జూనియర్ని తమ్ముడని కాకపోతే ఇంకేమని పిలుస్తుందిరా? ప్రతి సీనియర్ అక్క వాళ్ళని రూల్ లేదు కదా అక్క. కానీ ప్రతి జూనియర్ తమ్ముడు అవుతాడు రా. తమ్ముడు అక్క నువ్వు నా జోలికి రా చెప్తున్నా. నువ్వు సీనియర్స్ తో జూనియర్స్ ఎలా మాట్లాడాలో please నేర్చుకో respect first. me, please. నువ్వు నేర్చుకో ఫస్ట్. చెప్తారా? నువ్వు వెళ్ళి చదువుకోపో. చీ అమ్మ, చదువుకుంటే ఏమొస్తుంది సీనియర్? చెప్పడం ఒక మాట. బాగా సెటిల్ అవ్వచ్చు, హ్యాపీ ఉండొచ్చు కదరా. ఆ రెండు నాకు మీ దగ్గరే దొరుకుతున్నాయి కదా సీనియర్. అంటే నేను కాన్సన్ట్రేటెడ్గా ఉన్నట్టే కదా. కన్ఫ్యూజ్ అవ్వకండి సీనియర్, నేను క్లారిటీతోనే ఉన్నాను. బాగా పులిహోర కలిపేస్తున్నావు, బాగా ఎక్స్పీరియన్స్ లా ఉన్నావు. ఎంతమంది కలుపుంటావులే. అంత ఎక్స్పీరియన్స్ కాదు సీనియర్. ఓ 3 అమ్మాయిని గెలికాను. ఫస్ట్ అమ్మాయి ఏమో మెచ్యూరిటీ అంది, సెకండ్ అమ్మాయి ఏమో వాళ్ళకి గుర్తొస్తానని చెప్పింది, థర్డ్ అమ్మాయి ఏమో నా మొక్కను చూస్తే ఫీలింగ్ రావట్లేదని చెప్పింది. కరెక్ట్ చెప్పింది. ఇంత మందితో ఇంత చేసి నువ్వు ఇంకా నాతో ఏం చేస్తావు? సీనియర్ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు సీనియర్. మీరే లాస్ట్ అండ్ ది బెస్ట్. ఇదంతా కాదు కానీ నీకు చెప్పనా? చెప్పండి సీనియర్. కళ్ళు మూసుకో. పద. ఏంటి సీనియర్ వద్దు పెడుతున్నారా? పెట్టండి సీనియర్, పెట్టండి సీనియర్. సీనియర్ రే పెట్టండి సీనియర్. రే పెట్టండి. రే సీనియర్ క్లాస్ టైం అవుతుందిరా. రే మేడం వచ్చిందంట్రా, పదా. ఇంగ్లీష్ టీచర్ రా, పదండ్రా. గెటిన్ మేడం. ఏంట్రా లేట్? అంటే మీ క్లాస్ మిస్ అవ్వకూడదని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచొచ్చాం మేడం. నేను ట్రాఫిక్ ఎక్కువ ఉందని షార్ట్ కట్లో వచ్చా మ్యామ్. వచ్చే దారిలో కూడా గుద్దేశాడు మేడం. విని కోపం వచ్చింది మేడం. వీడు కొట్టాడు మేడం. అంతే మేడం. కహానీలకేం తక్కువ లేదు, లోపలికి రండి. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ మేడం. రే ఏం చూస్తున్నారా? మేడంతో ఒక్కసారైనా ప్రైవేట్ క్లాస్ చెప్పించుకోవాలరా. వాళ్ళ హస్బెండ్ని తెలిసిందనుకో నీ తోలు తీస్తాడు. మేడంకి పెళ్ళయిందా? 2 పిల్లలు కూడా. షట్ మ్యాన్ షట్. అక్కడ ఏంట్రా గోలా? ఏం లేదు మేడం, మీరు చెప్పిన ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. సరే, రికార్డ్స్ అబ్జర్వేషన్ కంప్లీట్ చేయండి అండ్ ల్యాబ్ రికార్డ్ కోసం సిఆర్కి మనీ ఇవ్వండి. ఓకే ఓకే స్టూడెంట్స్, క్లాస్ డిస్పర్స్. ఏంట్రా రమన్నావు? మీకు ఒక సీక్రెట్ చెప్దామని. ఇప్పుడు నాకు నీ సీక్రెట్ వినే ఓపిక లేదురా. సీనియర్ ఇది కాలేజ్ మొత్తానికి గొప్ప గాసిప్ సీనియర్. సరే ఏంటో చెప్పు. దగ్గరండి సీనియర్ చెప్తాను. చెప్పు.
ఇంకా రండి సీనియర్, చాలా పెద్ద గాసిప్ ఇది. చెప్పు. ఐ లవ్ యూ. మీరు కోపంలో కూడా బలి ఉన్నారు సీనియర్. రే పోరా. సీనియర్ ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో మూతి పళ్ళు రాల్తాయి. ఎగ్జాక్ట్లీ. సీనియర్ మీరు భలే ముద్దొస్తున్నారు సీనియర్. తమ్ముడు. ఏంటే అడుక్కుంటున్నా అని చెప్పి ఓరక్షణ చేస్తున్నావు. ఇంకొకసారి తమ్ముడు 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 అన్నావు అనుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? మనిద్దరికి రిలేషన్ ఉందని చెప్పి కాలేజ్ మొత్తం టామ్ టామ్ చేస్తా. పోయి చేసుకో. సరే చేసుకుంటా. చేసుకో. సీనియర్ అమ్మో ఆ కళ్యాణ్ సీనియర్ టెంప్టింగ్ వచ్చేస్తుంది. సీనియర్ మళ్ళీ ఏంట్రా? మీది కొంచెం వాడుకోవచ్చా? రే సరిగ్గా మాట్లాడలేదు అనుకో. ఆప్రాన్ సీనియర్, ఆప్రాన్. సరే తీసుకొస్తా. మళ్ళీ తిరిగిచ్చారోయ్. థ్యాంక్ యూ సీనియర్. వాసన భలే మత్తెక్కిస్తుంది సీనియర్. ఇది నేనే ఉంచుకుంటా. రికార్డ్స్ కానీ అబ్జర్వేషన్స్ కానీ యాప్రాన్స్ లేకుండా క్లాస్లోకి వస్తే ఎవరికి అలో లేదు. అండర్స్టాండ్? ఓకే మ్యామ్. నువ్వు తెచ్చుకున్నావా? అర్థమైంది మ్యామ్. నువ్వు? ఓకే మ్యామ్. యూ నువ్వు తెచ్చుకున్నావా? నువ్వు? నువ్వు తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను టీచర్. యాప్రాన్? తెచ్చుకున్నాను టీచర్. అబ్జర్వేషన్? రాశాను టీచర్. ఎక్కడ చూపి? అంటే నైట్ అంతా కూర్చొని రాశాను, కానీ తెచ్చుకుందామంటే ఇంట్లో మర్చిపోయాను. నీది? నేను కూడా వీడితో కలిసి నైట్ అంతా కూర్చొని రాశాను టీచర్. లాస్ట్కి రాశాను, వీడికే ఇచ్చాను, అది వీడి బ్యాగ్లో పెట్టి మర్చిపోయారు టీచర్. అవును టీచర్. టైం ఉంది, ఇంటికెళ్ళి తీసుకొచ్చండి. టీచర్ ఇప్పుడు మా ఇంటికి వచ్చేసరికి కాలేజ్ కూడా అయిపోతుంది టీచర్. పర్లేదు, వెళ్ళి తీసుకొని రావచ్చు. ఇప్పుడు మనం నిజంగా రికార్డ్ రాయాలని తెలిసిందనుకో దొరికిపోతాం. ఒప్పేసుకుందాం వేరే అంతేనా టీచర్? మేము రాయలేదు టీచర్. నాకు తెలుసు, మీరు ఒక్క పనైనా చేస్తారా? చేస్తే ఎందుకు మర్చిపోతారు? గుంజలు తీయండి, గుంజలు తీయండి. స్టాప్. వెళ్ళండి లోపలికి, వెళ్ళండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ టీచర్. అవును, ఏంటే వాడు అంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? అయినా నువ్వెందుకేమనట్లే? ఫస్ట్ ఇయరే కదా, ఊపులో ఉన్నాడు. కొంచెం టార్చర్ చేస్తే వాడే వెళ్ళిపోతాడు. కరెక్టేలే. హే సీనియర్, ఈడొచ్చాడు, నేను వెళ్తా. లాగ్ చేయకుండా పాయింట్ రా. నాకు మీ నెంబర్ కావాలి సీనియర్. చెప్పు. తెగుతుంది, నాకు అర్థమైంది, కానీ నాకు నీ నెంబర్ కావాలి. ఓవర్ యాక్షన్ చేయకుండా పోయి పని చూసుకోరా. నేను ఆ పనిలో ఉన్నాను సీనియర్. ఇప్పుడేంటి? నా నంబర్ కావాలి. కానీ కొన్ని టాస్క్లు ఉంటాయి. టాస్కేగా చేసేద్దాం. అంటే నన్ను రోజు పికప్ డ్రాప్ చేసుకుంటాను, నా కుక్క బయటికి తీసుకెళ్తాను, నా బండి రిపేర్ చేపిస్తాను. ఎగ్జాక్ట్లీ. ఇలా ఒక 10 days కంటిన్యూస్గా చేసావనుకో, రోజుకో డిజిట్ చెప్పిన 10 digits 10 numbers. నా నంబర్ నీకు దొరుకుతుంది. ఇదేదో బాగుంది సీనియర్ కదా. కానీ ఇదేదో లైఫ్ లాంగ్ చేస్తే మీకు హస్బెండ్ అయిపోవచ్చు కదా. తమ్ముడు. సీనియర్ నాకు అర్థమైంది, నేను మిమ్మల్ని ఈవినింగ్ పికప్ చేసుకుంటాను. ఓకేనా? డన్ సీనియర్. బాయ్ సీనియర్. బాయ్. సీనియర్ ఆగండి, నెంబర్ ఇస్తా అన్నారు, ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు. 9 3 7 5 2 1 1 1 0. సీనియర్ ఈరోజే లాస్ట్ డే, ఆ లాస్ట్ నెంబర్ ఇస్తే ఈవినింగ్ ఇస్తాను. సరే సీనియర్.
ఏంట్రా సంగతులు? రే నువ్వు హ్యాపీగా ఉన్నావా? లే కన్ఫ్యూజన్లో ఉన్నాను రా. మరి మీ కాలేజ్ దీనికి నుండి 3 confusion ఇయర్స్ రా. అవుతుంది, ఎప్పుడన్నా ఎక్కించుకున్నావారా? వాడు చూడు మొన్న వచ్చిండు వాడు, అమ్మాయిని ఎక్కించుకొని తిరిగేస్తున్నాడు. 3 సంవత్సరాలు అయింది నువ్వు కాలేజ్కి వచ్చి. ఏనాడైనా వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకొని తిరిగావా? నువ్వు ఇలాగే లేట్ చేసావనుకో జీవితాంతం చేయకు పని చెప్పుకోవాల్సిందే. అరే మామ, నువ్వు కోపం తెచ్చుకోకు, సీరియస్ కాకు, నువ్వు హ్యాపీ ఉంటే చాలు. నువ్వు హ్యాపీ ఉండగా హ్యాపీగా ఉంటే చాలు. అరే ఏందన్నా మా వాడిని కొడుతున్నావు? ఇంకొక దెబ్బ కొడితే మంచి కూడా చెప్తున్నా. ఏం చేస్తావు? 3 years నుంచి లవ్ చేస్తున్నా, నువ్వు 3 రోజులు వచ్చి లవ్ చేస్తే నేను లవ్ ఊరుకుంటాను రా. 3 సంవత్సరాల నుంచి అమ్మ అమ్మాయి పడవట్లేదు అంటే ముందే అర్థం చేసుకోవాలి, పిల్లలకి ఇంకా పడదని. పిల్ల బచ్చగా నువ్వు నాకు చెప్పేదాన్ని బా. 40 ఏళ్ళ ముసలోడు 4 ఏళ్ళ పోరోడు దగ్గరకు వచ్చి బాధపడుతున్నట్టుంది. అడిగి బొచ్చుంది, నాకు బొచ్చు లేదని. బొచ్చికి పిల్లడికి సంబంధం ఏంట్రా? సంబంధం ఉందన్నా, మన మధ్య ఉందే డిస్కషన్ జరిగింది. నీ టైల్స్ నీవి, నా టైల్స్ నావని. అయినా నీకు అర్థం అవుతలేదంటే నీకు మెచ్యూరిటీ లేదని అర్థమన్నా. మెచ్యూరిటీ ఏంట్రా? మెచ్యూరిటీ రే మాటలు తిన్నాగా అని చెప్తున్నా అన్నా. ఇప్పుడు నేను కొట్టడం వల్ల ప్రియ నీకు పడుతుంటే చెప్పన్నా, నీకోసం హ్యాపీగా కొట్టించుకుంటా. కానీ ఇక్కడ ప్రాసెస్ అది కాదన్నా. వాడేదో చెప్పి నిన్ను కన్విన్స్ చేస్తున్నాడు. అన్నా ఇప్పుడు నన్ను కొడితే ప్రియ దృష్టిలో విలన్ అవుతావు చెప్తున్నా. ఇప్పుడు సినిమాలో వెళ్ళని కానీ హీరోలే పెట్టరా? అన్నా వద్దన్నా, అన్నా వద్దన్నా. అన్నా అన్న వీడు నా లైఫ్ లోకి వస్తుంది కానీ మొత్తం నాకు రాత్రి నిద్ర పడుతుందన్నా. అన్నా ప్రియ లవ్ చేస్తున్నా అన్నా, వీడు వదిలేమంటే ఎట్లా వదిలేస్తా చెప్పన్నా. కానీ అన్న ప్రియాని వీడికన్నా ముందు నేను లవ్ చేస్తున్నానన్నా. అరే మీ ఇద్దరికంటే ముందు నేను లవ్ చేశారా? అది నాకు తెలుసులే అన్న. ఇప్పుడు చెప్తున్నా, రేపటి నుంచి వీడు ప్రియ జోలికి వచ్చిన వాడి తరపున నువ్వు వచ్చిన సీనియర్ అని కూడా చూన్నా అర్థం పేరండ్రా. వాడు పెద్ద పెద్ద పెంచబడి కానీ వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ప్లే స్టోర్లో ఫ్రెండ్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కూడా కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. హరి అప్.